ఒకరోజు నిశ్శబ్దంగా ఉన్న అడవిలో ఒక అందమైన సీతాకోకచిలుక ఓ చిన్న తేలు పక్కనే వాలింది. సీతాకోకచిలుకకు తేలు అంటే భయం కలగలేదు. ఎందుకంటే ఆమె మనసులో భయం కంటే కుతూహలమే ఎక్కువ. కాని తేలు మాత్రం ఇంత మృదువైన దాన్ని, ఇంత అందమైన సీతాకోకచిలుకని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. సీతాకోకచిలుక మాటలు వినగానే తేలు తన పదునైన తేలుకొండిని నెమ్మదిగా దాచుకుంది. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఆమెని అనుసరించసాగింది. ఇద్దరూ చాలా రోజులు కలసి గడిపారు. సీతాకోకచిలుక తేలుకు పూలని చూపించింది, వెలుతుర్ని పరిచయం చేసింది, మృదుత్వమంటే ఏంటో నేర్పింది. ఇంతవరకు తేలు ఎప్పుడూ చూడని ఒక కొత్త ప్రపంచాన్ని. ఒక సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరిసింది. అప్పుడు సీతాకోకచిలుక మెల్లిగా అంది, "నువ్వు కూడా నాతో పాటు ఎగరగలిగితే ఎంత బాగుండేది. అది నా చిన్న కోరిక." తేలు తన భారమైన శరీరాన్ని, పదునైన తోకను చూసింది. మాటల కన్నా మౌనమే ఎక్కువైంది. ఒక రాత్రి చంద్రుడి వెలుతురులో సీతాకోకచిలుక ప్రశాంతంగా నిద్రపోతోంది. అప్పుడే తేలుతోక అనుకోకుండా కదిలింది. అది ఉద్దేశం కాదు, అది కేవలం తేలు సహజ స్వభావం. కాని ఆ క్షణం సీతాకోకచిలుకని కాటువేసింది. సీతాకోకచిలుక రెక్కలు వణికాయి, నొప్పితో గుండె నిండింది. "నన్ను నువ్వు కాటువేశావా?" కొంతసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే అర్థం దాగుంది. "పర్వాలేదు, నాకర్థమైంది." అది వదిలేయడానికి కాదు, కాని అక్కడ ఉండలేక వణుకుతున్న రెక్కలతో సీతాకోకచిలుక ఎగిరిపోయింది. ఈ కథ మనకి చెప్పేదేంటంటే, నిన్ను నొప్పించే ప్రతి ఒక్కరూ ఉద్దేశపూర్వకంగా నిన్ను నొప్పించరు. వారు తమకు తెలియని యుద్ధాలు పోరాడుతుంటారు. కాని ఎవరి సహజ స్వభావం వల్ల నీ రెక్కలు మళ్ళీ మళ్ళీ విరిగిపోతుంటే అక్కడ ప్రేమ పెరగదు, అది మంచిది కాదు. సీతాకోకచిలుక తేలుని చూసి భయపడలేదు. కాని దాని సహజ నేచర్ తనకు నష్టం చేస్తుందని అర్థమైనప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకముందే వెళ్ళిపోయింది. మన చుట్టూ ఉన్నవాళ్లు మన జీవనాన్ని మార్చేస్తారు. అందుకే మన స్నేహితుల్ని, మనం ఎవరిని ఫాలో అవుతున్నామో జాగ్రత్తగా ఎంచుకోండి. నీ శాంతిని కాపాడుకో, అదే నీ అసలైన శక్తి.